పార్ట్ టైమ్ నుంచి ఈరోజొచ్చేసరికి చాలా లేట్ అయిపోయిందండి. చాలా టైర్డ్ అయిపోయాను చెప్పాలంటే. రాగానే ఫస్ట్ పవర్ బ్యాంక్‌కి ఛార్జింగ్ పెట్టేసాను. బికాజ్ టుమారో నేను మళ్ళీ పార్ట్ టైమ్‌కి వెళ్ళడానికి పవర్ బ్యాంక్ తీసుకొని వెళ్తా కాబట్టి. అండ్ ఆల్సో ఊబర్ ఈట్స్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నా అండి. ఇక్కడ శ్రీ థాయ్ రెస్టారెంట్ అని ఉండిద్ది. సో, ఆ రెస్టారెంట్ నుంచి కొంచెం పనాంగ్ కర్రీ అండ్ రైస్ పెట్టుకున్నాను. సో, వాళ్ళ రైస్ వచ్చేసరికి స్టిక్కీగా ఉంటది. పనాంగ్ కర్రీ వచ్చేసరికి కోకోనట్ మిల్క్‌తో ప్రిపేర్ చేస్తారు వాళ్ళు. సో, నాకందుకని వాళ్ళ రెసిపీస్ అంటే చాలా ఇష్టం. ఆల్సో దీన్ని థాయ్ రెడ్ కర్రీ అని కూడా అంటారండి. చాలా బావుండిద్ది. సో, నేనింక నా ప్లేట్‌లో పెట్టేసుకున్నాను. కొంచెం రైస్ అండ్ ఆల్సో కొంచెం కర్రీ పెట్టుకున్నాను. అండ్ నేను డైలీ ఒక క్యుకుంబర్ తింటాను. సో, నా నైట్ డిన్నర్‌లో కూడా క్యుకుంబర్ యాడ్ చేసుకున్నాను. అండ్ చూడండి ఎంత టెంప్టింగ్‌గా ఉందో ప్లేట్. సూపర్బ్ ఉంది. అసలు టేస్ట్ అయితే వేరే లెవెల్. సో యమ్మీ, సో నైస్, డెలీషియస్ అని అన్ని మాటలు చెప్పడం కంటే ఒక్క మాటలో అద్దిరిందంతే అని అనాలనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అంతే మరి. బాయ్.